హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మార్నింగ్ 4:30 అయితే దాటిందండి, ఆల్మోస్ట్ 4:40 టైం చూస్తున్నారు కదా. ఇంకా మార్నింగ్ మన డైలీ రొటీన్లోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్న వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, మరి ఇంకా కార్తీక మాసం చివరికి అయితే వచ్చేసాం కదండి. అంటే ఆల్మోస్ట్ ఇంకొక సోమవారం దాటిందంటే మనకి పోలీస్ వర్గంతో కార్తీక మాసం అనేది వెళ్ళిపోయి మార్గశిరంలోకి ఎంటర్ అవుతాం. చలి కూడా అలాగే పెరుగుతోంది. మరి ఎంత పొద్దున్నే ఎర్లీగా పనులు చేసుకోవాలి అంటే ఇంకాస్త ఓపిక అనేది ఎక్కువగా కూడగట్టుకుని చేసుకోవాలి కదండి. 5 అయితే అయిపోయిందండి మాటల్లోనే. మరి ఇంకా పిల్లల లంచ్ బాక్స్ బిజీ హడావిడిలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మన డైలీ రొటీన్ అనేది ఎప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఇదే ఉంటుంది కదండి. రోజు ఏం చూపిస్తారు, డైలీ రొటీన్ అంటే ఇవి కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వీటిని మోటివేషన్ కింద తీసుకుని ప్రతిరోజు చేసుకున్న పనులే అయినా కూడా అందరూ ఎలా చేసుకుంటున్నారు మనలాగే అని చెప్పి కొద్ది మందికి అయితే కుతూహలం ఉంటుంది కదండి. అందుకే డైలీ వ్లాగ్స్ అనేవి కూడా ఆల్మోస్ట్ మన యూట్యూబ్లో అయితే డైలీ అయితే వెళ్తున్నాయండి. మరి మీ అందరి సపోర్ట్తో నా ఛానల్ అనేది మరింత సపోర్ట్ ఇచ్చి ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఇదిగోనండి మనకి ఒక పెద్ద పువ్వు అయితే పూసిందండి మన కృష్ణయ్య బృందావనంలో. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నా పని అనేది ప్రతిసారి షేర్ చేసినట్టే, స్నానం చేయండి ఏ పని అనేది ముట్టుకోనండి. అంటే ముందు చేసుకోవాల్సిన పనులన్నీ కూడా, అంటే గదులు ఉడుచుకోవటం కానీ, బయట ముగ్గు వేసుకోవటం కానీ, అలాగే మాసిన బట్టలు అన్నీ ఉన్నా కూడా ముందుగా మిషన్లో వేసుకుని ఇవన్నీ కూడా నేను చెప్తూనే ఉంటాను. అలాగే ముందరగా చేసుకోవాల్సిన అన్ని పనులు అయిపోతేనేనండి తర్వాత చేసుకునే పనులు అనేవి మనకి, అంటే తర్వాత పూజ చేసుకున్న, భగవంతునికి ఏదైనా స్తోత్రం చదువుకున్న, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనసుకి కొద్దిగా ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. అంటే మనసుకి సాటిస్ఫాక్షన్ అంటాం కదండి, అవన్నీ కూడా ఇవ్వాలంటే కొద్దిగా చేసుకోవాల్సిన పనులన్నీ కూడా బిఫోర్ మనం స్నానం చేసే ముందే కొన్ని చేసుకుంటే మనం తర్వాత కొద్దిగా పూజ చేసుకోవాలన్నా, ఏదైనా చదువుకోవాలన్నా, ఎక్కడికైనా బయటకు పనుల మీద వెళ్ళాలన్నా చాలా వరకు కూడా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇదిగోండి మన ఇంట్లో పూసిన ఒక పెద్ద పువ్వు అయితే ఈరోజు స్వామివారి ముందు ఇలా పెట్టి పంచోపచార పూజలు అనేవి చేసేసుకున్నాను. ముఖ్యంగా నాకు అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న అలవాటండి, స్నానం చేయందే ఏ పని కూడా కిచెన్లో ముట్టుకోకూడదని నా అభిప్రాయం. అంటే సైంటిఫిక్గా కూడా చాలా వరకు చాలామంది చెప్తుంటారు. నిజంగా మనకు కూడా మానసికంగా చాలా తృప్తిగా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి పూజ చేసుకున్న తర్వాత మనం పనులు అనేవి ప్రారంభిస్తే. అందులోని ఇల్లు చూసారా, మనం పొద్దున్నే లేచి చాలా వరకు అయితే శుభ్రం చేసేసుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ మనకు ఉండే ముందు ముఖ్యమైన మెయిన్ అన్ని పనుల్లో ఏంటి అంటే అంట్లు తోముకోవడం, గదులు ఉడ్చుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇవే కదండి ప్రతిరోజు నిత్యం మన వ్లాగ్స్లో అయితే ముఖ్యంగా మన లేడీస్కి, హౌస్ వైఫ్స్కి అయితే ఉండే మెయిన్ పనుల్లో అయితే వీటినే కదా. వీటిని అయితే ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే మనకి చాలా వరకు టైం కూడా సేవ్ అయిపోతుందండి. ఇంకా ఆగ్నేయ దీపం కూడా పెట్టేసుకున్నాను. ఇన్ని పనులు చేసుకున్నా అంటే వంట దగ్గరికి వచ్చేసరికి 6 అయితేనే అవుతుందండి. ఒక గంటన్నర అయితే నాకు ఖాళీ ఉంటుంది. ఈ గంటలో చిటికెలో ఎంతసేపు అండి వంట చేసుకోవటం. ఇంకా ఇదిగోండి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడి నుంచి ప్రతిరోజు మనం ఇచ్చే లంచ్ బాక్స్లో బిజీ రొటీన్ హడావిడ్ అనేది స్టార్ట్ అవుతుందండి. నేను చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను, బట్ అంతమందికి రీచ్ అవుతుందో అవ్వట్లేదు. అంటే నా వ్యూస్ అయితే మాత్రం తక్కువగానే ఉన్నాయండి. బట్ చెప్పొచ్చే పాయింట్ అయితే ఒకటేనండి, ప్రతిసారి ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఎర్లీ మార్నింగ్ లేస్తే మాత్రం మనం చేసే పనులు అన్నీ కూడా చాలా శుభ్రంగా, అంటే ఇప్పుడు నేను ఇలా చెప్పినట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. నేను చేసుకున్న పనులు, ఇంట్లో మనం చేసుకోవాల్సిన మెయిన్ పనులన్నీ కూడా ఆల్మోస్ట్ నాకైతే అయిపోయాయి. ఇల్లు శుభ్రంగా ఉంది. ఇంకా అందరూ లేచిన తర్వాత వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా, అంటే వాళ్ళకి కావాల్సినవి అంటే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయటం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నట్టు. ఇంకా మనం చేసుకునే ముఖ్యమైన పని దీపారాధన, దేవుడికి నైవేద్యం, ఇవే కదండి. మనకి ఎన్ని పనులు చేసుకోనివ్వండి, మనం ఉండే 24 గంటల్లో మనం గడిపే దేవుడి దగ్గర ఈ ప్రశాంతత అనేది, మనం మార్నింగ్ లేచిన తర్వాత ఇలా శుభ్రతగా పూజ చేసుకుని, దీపారాధన చేసుకుని, కావలసినవన్నీ కూడా దేవుడికి సమకూర్చుకుని, ఇక నైవేద్యం పెట్టడానికి మనం శుభ్రంగా శుచిగా అయితే ఉండి ఇలా ఇస్తే ఇంటిలిపాదికి కూడా ఆరోగ్యాన్ని మనం కాపాడి ఇచ్చిన వాళ్ళమేనండి. ఏమంటారు మరి? ఇందులో చాలామంది చూస్తున్న వాళ్ళు ఈ విధంగానే పాటించి ఉండవచ్చు. ఇక ముందు పాటించలేకుండా సమయం కుదరని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్నానం చేసి మాత్రం వంటగదిలోకి వస్తే మనకి ఆరోగ్యంతో పాటు ఇంటిలిపాదికి కూడా ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతామండి. కిచెన్లోకి వచ్చి ఇంకా మొట్టమొదటి పని డికాషన్ అయితే ఫిల్టర్ అనేది తీసేసానండి. అలాగే పక్కన పాలు అనేవి కాచేసాను. ఇందాకటే చెప్పాను, చాలాసార్లు షేర్ చేశాను,
పాలు అనేవి ఖచ్చితంగా అయితే ముందు నైవేద్యం అంటే తర్వాత పెట్టుకునే ఎటువంటి వంటకాల నైవేద్యమైనా ముందైతే కాచిన పాలనైతే నైవేద్యం పెట్టుకోవటం నాకు అలవాటండి. అందుకని దీపారాధన ఇందాక చేసుకుని వచ్చేసాను కదా, పాలు అనేవి పెట్టుకుని స్టవ్ మీద పొంగిన తర్వాత నేను అంటే ప్రతిరోజు ఒక కప్ అనేది పెట్టుకుంటాను, లేదంటే ఒక గ్లాస్ అనేది పెట్టుకుంటాను. అందులో పాలను పోసుకుని కొద్దిగా మిశ్రి అదేనండి పటిక బెల్లం ముక్కలు ఉంటాయి కదండి, వాటిలో అయితే వేసుకుని మంత్రోచ్చారణతో అయితే ముందు పాలు అనేవి నైవేద్యం పెట్టేసుకుంటాను. ఇంకా మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా రిలాక్స్గా ఉంటుంది మార్నింగ్ లేస్తే. దానికి తోడు మన ఇల్లంతా కూడా ఇలాగా పొద్దున్నే ఏదైనా మనకు టీవీ అనే కాదండి, నాకు చాలాసార్లు చెప్పాను నేను, మా కిచెన్ నుంచి మాకు హాల్ అనేది కనిపిస్తూ ఉంటుందండి, దగ్గరగా ఉంది. అందుకని నాకు ఈ విధంగా ఉండడం వల్ల చాలా హెల్ప్ అయితే అయిందండి. అందుకని ఎదురుగుండా టీవీలో భక్తి టీవీ అయితే ఆన్ చేసుకుని అందులో వచ్చే స్తోత్రాలన్నిటినీ కూడా వింటూ అయితే వంట అనేది ప్రారంభిస్తానండి. ఆ వచ్చిన స్తోత్రాలు ఏమైనా నాకు వస్తే నోటికి చక్కగా చదివేసుకుంటూ కూడా వంట చేయడం వల్ల చాలా వంట అనేది మనకి టేస్టీగా కూడా వస్తుందండి. మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఏదైనా దైవనామస్మరణ చేసుకుంటూ పాడుకుంటూ స్తోత్రాలు చదువుకుంటూ కూడా వంట చేయటం అనేది ఇంటి ఇల్లాలి బాధ్యత కూడానండి. ఇంకా ఈరోజు బాక్స్లోకి అయితే క్యాబేజీ కూర అనేది చేస్తున్నాను. అమ్మో ఏంటి క్యాబేజీ కూర, అది కూడా బాక్స్లో అనుకుంటున్నారా? చాలా ఎవ్వరూ కూడా అసలు క్యాబేజీ అంటే సాధారణంగా ఎవరికి నచ్చదండి, ముఖ్యంగా దాని స్మెల్. ఇంకా అలాంటి క్యాబేజీని బాక్స్లోకి తీసుకెళ్ళడం అంటే ఇంటిలిపాటి చేత తినిపించడం అనేది కూడా చిటికలో పనండి. అదేంటి అంటే నేను చూపించే ఈ ప్రాసెస్లో అయితే చేస్తే చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇంక ఈ బాక్స్లో అయితే అల్లం, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా నేను ఒక చిన్న బాక్స్లో అయితే ఇలా అయితే పెట్టేసుకుంటానండి. దానికి డివైడ్ చేసుకుని ఇలా ఈ ఒక్క బాక్స్ కానీ మనం తెచ్చేసుకున్నామంటే వంట చేసేటప్పుడు అన్నీ కూడా మనకి హడావుడిగాలో అందుబాటులోనే ఉంటాయండి. అంటే తలొక బాక్స్లోనూ తలొక అల్లం ముక్క తెచ్చుకోవటం, పచ్చిమిర్చి తెచ్చుకోవటం, ఆ కరివేపాకు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్. అందుకని వీటికి సంబంధించినవన్నీ కూడా నేను ఒక ఇలా బాక్స్లో అయితే పెట్టుకుని స్టోర్ చేసుకోవటం వల్ల ఈ ఒక్క బాక్స్ కానీ తెచ్చుకుని కౌంటర్ టాప్ని పెట్టుకున్నానంటే ఫటాఫట అంటూ మార్నింగ్ లేచిన తర్వాత నేను కూరలు అనేవి కూడా మార్నింగ్ లేచిన తర్వాతే కట్ చేసి వంట అనేది చేస్తానండి. నాకేంటో మరి అదొక అలవాటు. ముందుగా నైట్ కట్ చేసుకుంటే అలవాటు కూడా లేదండి. అంటే ఇది కారణం అని కాదు, కానీ అలవాటు అయితే చాలా తక్కువ. ఇంకా ఈరోజు ఈ క్యాబేజీ కూరలోకి అయితే ఇదిగోండి క్యాబేజీతో పాటుగా గ్రీన్ పీస్ కూడా నైట్ నానబెట్టుకుని ఉన్నాయి. వాటితో పాటు కొద్దిగా మీరు బంగాళదుంప వేసుకుంటే బంగాళదుంప వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్ అయితే వేసానండి. క్యారెట్ అయితే చాలా మంచిది కదా పిల్లలకి. కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసి చిన్న కుక్కర్లో అయితే పెట్టేశానండి. ఇక అల్లం, పచ్చిమిర్చిని కూడా ఇందాకడైతే కట్ చేసి ఉంచుకున్నాను కదా, దాన్ని అయితే శుభ్రంగా వాష్ అనేది చేసేసుకుంటున్నానండి. చేసుకుని ఒక చిన్న జార్, మిక్సీ జార్లోకి అయితే వీటినన్నిటిని వేసుకుని మెత్తగా పేస్ట్లా అయితే చేసేసుకుంటున్నాను. ఇది మాత్రం ఈ కాలంలో, ముఖ్యంగా ఈ చలికాలంలో చాలా ఘాటుగా, ఒక కూరకనే కాదండి మనకి హెల్త్ రీత్యా కూడా అల్లం అనేది ఎక్కువగా వాడడం కూడా చాలా మంచిది. ఇక టిఫిన్ అనేది ఇడ్లీ కుక్కర్ అనేది పెట్టేసి క్యాబేజీ అయితే ఉడికిపోయిందండి. ఇక వాటిని అయితే చేసి వాటర్ అంతాను ఒక చిన్న బాండీలో అయితే పోపు దినుసులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, అలాగే కొద్దిగా కారానికి సరిపడా మనం ఎండుమిర్చిని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ అంటే రెండింటిని మనం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువగా కారం ఉంటే, అది కాకుండా పచ్చిమిర్చి టేస్ట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకైతే ఎండుమిర్చిని తగ్గించుకోండి. మాకైతే పచ్చిమిర్చి కారము అంటే పచ్చిమిర్చి అలాగే అల్లం ఘాటు ఉంటుంది కదండి, దాన్ని ఎక్కువగా అయితే యాడ్ చేస్తాను ఈ కర్రీలో. చాలా బాగుంటుందండి. కొద్దిగా అప్పటికప్పుడు ఫ్రెష్ కరివేపాకుని చక్కగా కడుక్కొని ఇలా కానీ వేసుకున్నామంటే పోపులో ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా క్యాబేజీకి అయితే అంటే పట్టి అసలు ఎంత బాగుంటుందంటే ఉట్టి కూర తినేయచ్చు, లేదంటే చపాతీలో కూడా వీటిని మనం నైట్ టైము డిన్నర్లోకి కూడా అప్పటికప్పుడు వేడిగా అయితే చేసుకుని కూడా తినచ్చండి. ఇక ఇందాక మనం వాచుకున్న క్యాబేజీ అయితే ఉంది కదండి, దాన్ని కొద్దిగా పిడిచి అంటే వాటర్ ఏదైనా ఉంటే క్లీన్ చేసేసుకుని మనం ఆ వేగుతున్న పోపులో అయితే అలా తీసుకొచ్చి పడేసి, ఏదైనా సాల్ట్ అది తక్కువగా ఉంది అనిపిస్తే, అంటే ఇందాక మనం ఉడుకుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇక్కడ మనం తక్కువైతే మాత్రం యాడ్ చేసుకుంటే మనకి కమ్మటి క్యాబేజీ కూర అనేది అల్లం పచ్చిమిర్చి ఘాటుతో అయితే భలే టేస్టీగా ఉంటుందండి. చిన్న పిల్లలకు కూడా అంత నెయ్యేసి చమరుచిగా చక్కగా వేడివేడి అన్నంలో పెట్టారు అంటే మాత్రం అన్ని పోషకాలున్న ఈ క్యాబేజీ, క్యారెట్, గ్రీన్ పీసు, అలాగే మీకు కావాలంటే ఆలు కూడా వేసుకున్నది
అన్ని పోషకాలతో పాటుగా రుచి కూడా అమోఘంగా ఉంటుందండి. ఇసలు క్యాబేజీ వద్దు అనే వాళ్ళకి మాత్రం ఇలా చేసి పెట్టండి. ఇక ఇడ్లీ కూడా అయిపోయింది, పక్కన అయితే రెడీ అయిపోయింది. దాంట్లోకి అయితే టమాటా చట్నీ అనేది చేసి వాళ్ళకి పిల్లలకి మా వారికి అయితే టిఫిన్ అనేది పెట్టేసి ఇంకా వాళ్ళ పనులు వాళ్ళ ఉరుకులు వాళ్ళ పరుగులు వాళ్ళకి ఉంటూనే ఉంటాయి. పొద్దు నుంచి చేస్తున్న మనకే ఇంకా పనులు అనేవి మిగిలిపోతాయి. వాళ్ళకైతే వెళ్ళిపోయే పనితో వాళ్ళ పనులు అక్కడ అయిపోతాయండి. ఇంకా మనకి ఇంకా రేపు శుక్రవారం కాబట్టి ముందు రోజే గడపకాయ అనేది నేను శుక్రవారం నాడు ఇలాగ క్లీన్ చేసేసి, అంటే కుదిరితే శుక్రవారం నాడు చేసుకుంటాను. నాకు సమయం ఉంటే మాత్రం ఎక్కువగా గురువారాలే గడపన అనేది శుభ్రం చేసేసుకుని వరిపిండి ముగ్గులతోనూ వాటితోనూ ఇలాగ బొట్లు అవి పెట్టేసుకుంటానండి. శుక్రవారం మహాలక్ష్మి పూజ కోసం, అందులోనూ మనకి కార్తీక మాసం కాబట్టి గడప ఎప్పుడు కూడా పచ్చగా, అంటే మొన్న రీసెంట్గా కార్తీక పౌర్ణమి నాడు వేసుకున్న గడప ముగ్గులండి, అవి అటు ఇటు అందరూ నడుస్తూ ఉండడం వల్ల చిరిగిపోయాయి. అందుకని రేపు మళ్ళీ శుక్రవారం కాబట్టి గడప అంతటిని శుభ్రం చేసేసుకుని మరలా యాస్టీస్గా గడప ముగ్గులు అనేవి పెట్టేసుకుని ఇంటిలో ఇలాగ ఉర్లీలో మనకి పువ్వులు అవి కూడా వడిలిపోతూ ఉంటాయి కదండి. నేను మంగళవారం శుక్రవారం అయితే ఖచ్చితంగా అయితే పువ్వులు మారుస్తూ ఉంటాను. చలికాలం వల్ల కొద్దిగా అయితే వారానికి ఒకసారి అయితే సరిపోతుంది, ఎక్కువగా పువ్వులు అనేవి వాడటం లేదండి. ఆ వేసేటప్పుడు పువ్వుల లోపల వాటర్లో కూడా కొద్దిగా జవ్వాది, ఈ విషయాన్ని కూడా నేను ప్రత్యేకించి జవ్వాది గురించి ఒక వీడియో అనేది చేశానండి. అలాగే ప్రతిసారి నేను వేసుకునే పువ్వులు చూపిస్తున్నప్పుడు కూడా మీకు చెప్తాను, కొద్దిగా జవ్వాది పౌడర్ని మాత్రం ఒక చిటికెడ వేసుకుంటే ఇల్లంతా గుబాళింపుతో అయితే మంచి వాసనతో ఎప్పుడూ కూడా పరిమళభరితంగా ఇల్లంతా కూడా ఒక పాజిటివ్నెస్ అనేది ఉన్నట్టుగానే అనిపిస్తుందండి. అందరూ చక్కగా హడావిడిగా పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఏదో హడావిడిలో మార్నింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇంటికి నైట్ తిరిగి వచ్చేసరికి వాళ్ళకి కూడా మైండ్ పీస్ఫుల్గా అయితే అనిపిస్తుందండి. ఇల్లంతా కూడా మనం ఇలా ఉంచితే ఒక ఇల్లాలుగా మనం చేసే ప్రతి పనిని కూడా మన ఇండ్లే చూపుతుందండి. ఇంకా ఉర్లిలో వేసేసుకున్నాను. అలాగే దేవుడి గదిలో కూడా కలశాలు అనేవి మార్చేసుకున్నానండి. అంటే టైం ఉంది కాబట్టి మార్చేసుకున్నాను ఈరోజే. ఇక ఈ విధంగా పాజిటివ్గా అయితే ఇల్లంతా ఉంటే మనకి కూడా కూర్చుని కాసేపు రిలాక్స్ అయితే మన ఇల్లే మనకి ఆలయంలాగా అనిపిస్తుంది. ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనం వస్తాయి చూడండి. మనం చేసుకునే, అంటే మార్నింగ్ లేచిన తర్వాత శ్రమ అనుకుంటాం, కానీ తర్వాత ఈ పనులన్నిటినీ కూడా మన ఇంటిని చూసుకుంటూ మన ఇంట్లోని ప్రతి గదిలో ప్రతి వస్తువుని కూడా ఇలా చూసుకుంటూ ఉంటే చాలా పీస్ఫుల్గా మనకి రిలాక్సేషన్ అనేది బయట ఎక్కడి నుంచో రాదండి. ఏదో టీవీ సీరియల్స్ చూస్తూనో లేకపోతే ఏదో సెల్ ఫోన్లో గడిపితేనో కాదు, మనం చేసుకునే పనే మనకి చాలా వరకు కూడా రిలాక్సేషన్ ఇస్తుంది కాదంటారా? మరి నేను చేసిన ఈ వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో నేను మా ఇంటిని చాలాసార్లు అయితే షేర్ చేశానండి. ఇలా షేర్ చేసి చూపిస్తున్నప్పుడు నాకుండే ఆనందం అనేది, అంటే నేను పని చేసుకుంటూ ఆ చేసుకున్న పని విధానాన్ని మీతో షేర్ చేసుకుంటూ మీతో ఇదిగోండి నేను ఈరోజు ఇలా చేసుకోవటం వల్ల నాకు ఎంత ఆనందం కలిగింది, మా ఇంట్లో ఈ వస్తువు అనేది ఇలా కొనుక్కున్నాను, ఇలా సర్దుకున్నాను. మీరంతా కూడా మా బంధువులే కాదండి, కాదంటారా? ఇదిగోండి ఆల్మోస్ట్ ఇంటి పని అంతా అయిపోయింది. నేను కూడా ఇంకొకసారి ఫ్రెష్ అయిపోయాను. సో ఎప్పుడూ చెప్పిన విధంగానే ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిన పాయింట్లు తప్పకుండా ఉండాలని కోరుకుంటూ మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి మన ఛానల్ని అంటూ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకైతే వచ్చేస్తాను. ఆగండి మరి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ అండి. మరి నమస్తే, మళ్ళీ రేపు కలుసుకుందాం.